నమస్తే అండి. నేను మీ వనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో శ్రీ కట్టమైసమ్మ ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి శక్తివంతమైన దేవతగా ఈ కట్టమైసమ్మను పూజిస్తారండి. మేమందరం కలిసి కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. ఇది మన సికింద్రాబాద్కు సమీపంలో గల షామీర్పేట అనే గ్రామంలో ఉంటుంది. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండడంతో ప్రజలు చాలామంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆషాఢ మాసంలో అయితే అమ్మవారికి చాలామంది బోనాలు మరియు బలిదానం అంటే మేకలు, కోళ్ళు ఇలా బలిస్తారనమాట. ఈ ఆలయం షామీర్పేట చెరువుకి పక్కనే ఉంటుందండి. మైసమ్మ తల్లిని గ్రామ దేవతగా పూజిస్తారు. మైసమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా మరియు రక్షణకారిణిగా కూడా భావిస్తారు. ఎందుకంటే హైవేకి పక్కనే ఉండటం వల్ల చాలామంది ఇక్కడ వాహన పూజలు కూడా చేయించుకుంటారండి. అమ్మవారికి ఇక్కడ మీకు ఓడిబియ్యం తీసుకొని వచ్చినా, లేదంటే మీరు ఈ దారిలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు దర్శించుకోవాలనుకున్నా మీకు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పక్కనే షాప్స్ ఉంటాయండి. మీరు అందులో కొబ్బరికాయలు కానీ, ఓడిబియ్యము, చీరలు అలాంటివన్నీ కొనుక్కొని అమ్మవారిని దర్శించుకోవచ్చు. మేమైతే ఇంటి దగ్గర నుండి వచ్చాం కాబట్టి అన్నీ తీసుకొని వచ్చాము. చూసారు కదా, చాలామంది భక్తులైతే వచ్చి వారి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలామంది బోనం చేస్తారండి. వారు ఎలా మొక్కుకుంటే అలా అమ్మవారికి కోరికలు తీర్చుకోవడానికైతే దూర దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలను తీర్చుకుంటారు. చూస్తున్నారు కదా, నేషనల్ హైవేకి పక్కనే బ్రిడ్జ్ పక్కనే ఈ ఆలయం ఉంటుందండి. మీకు హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్ళే దారిలో ఈ ఆలయము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మేము ఇక్కడ ఓడిబియ్యం తీసుకొచ్చాం కాబట్టి అమ్మవారికి ఓడిబియ్యం పోయడానికి అన్నీ రెడీ చేస్తున్నామండి. ఈ అమ్మవారు మనం ఏ కోరికలను అయితే కోరుకుంటామో అవి తప్పకుండా తీరుస్తుంది. ఈ ఆలయాలు ఎక్కువగా మైసమ్మ ఆలయాలు అయితే చెరువు పక్కనే, వాగుల పక్కన, నీటి కట్టల పక్కన ఉంటాయి. ఎందుకంటే గ్రామాల్లో నీటి మూలాలు ముఖ్యమైనవిగా భావించబడి వాటిని దుష్టశక్తుల నుంచి కాపాడే దేవతగా మైసమ్మను ఆరాధిస్తారంట. అందుకని ఎక్కువగా ఇవి మనకు చెరువుల పక్కన, వాగుల పక్కన ఉంటాయన్నమాట. మైసమ్మ తల్లిని సంతృప్తిగా ఉంటే గ్రామానికి వర్షాలు కురుస్తాయని, చెరువులు నిండిపోతాయని ప్రజల నమ్మకం అంట. అందుకే మైసమ్మ తల్లిని ఈ ఆషాఢ మాసంలో చాలా భక్తితో పూజిస్తారు. అందుకే మేము కూడా అమ్మవారిని దర్శించుకోవడానికైతే అందరం కలిసి వచ్చామండి. మీరు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోండి. అందరం కలిసి ఓడిబియ్యం పోయడానికైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మరియు ఓడిబియ్యం పోయడానికి టికెట్ ఉంటుందండి. అలా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా అలంకరించారు. అమ్మవారికి ఎక్కువగా చర్మం మీద వర్ణాలతో ఎర్రని మరియు కఠినమైన ముఖం కలిగిన రూపంలో పూజిస్తారు. చేతిలో కఠోర ఆయుధాలు అంటే ఖడ్గం లాంటివి ఉంటాయన్నమాట. ఈ అమ్మవారికి చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పాను కదా. అమ్మవారు చూడడానికి ఇలా గంభీరంగా ఉంటుంది. మేము తీసుకొచ్చిన గాజులు, చీరనైతే అమ్మవారికి సమర్పించుకొని ఇక్కడ పక్కనే ఇంకొంచెం ప్లేస్లో మనం ఒడిబియ్యం పోయాలన్నమాట. ఇక్కడ ఎదురుగా అమ్మవారికి ఎదురుగా పోయనియరండి. పక్కన ఇంకొంచెం వేరే ప్లేస్లో అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి. మేమందరము అర్చననైతే చేయించుకున్నాము. అమ్మవారికి హారతి ఇచ్చి పంతులు గారు మాకైతే హారతినిచ్చారు. తర్వాత బయట చిన్న విగ్రహం ఉంటుందండి. అక్కడ అమ్మవారికి కొబ్బరికాయలను అయితే కొట్టి నివేదించాము. తర్వాత లోపల అమ్మవారికి ఓడిబియ్యం పోయడానికైతే మేమందరం కొంచెం పక్కకు వచ్చాము. చూసారు కదా, అమ్మవారిని చాలా చాలా అందంగా ముస్తాబు చేశారు. చూస్తుంటేనే అమ్మవారు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నారు. ఇక్కడ అమ్మవారిని పక్కకు ఇలా ఫొటోస్ ఉంటాయండి. చూసారు కదా, అమ్మవారి చేతిలో రకరకాల ఆయుధాలు ఉంటాయన్నమాట. అమ్మవారు ఆ విధంగా కొలువై ఉంటారు. ఇక్కడ మనము ఓడిబియ్యము మన మనసులోని కోరికలు కోరుకొని ఇక్కడ ఓడిబియ్యం అయితే సమర్పించుకున్నాము. ఒకరి తర్వాత ఒకరం అందరం ఓడిబియ్యం అయితే పోసామండి. మీరు కూడా మీకు ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ మీరు నమ్ముకొని అమ్మవారికి
చెప్పుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగా నెరవేరుస్తుంది. నాకు కూడా చాలా అంటే చాలా కోరికలు తీరాయండి. అందుకే మీకు చెప్తున్నాను. అమ్మవారు మహిమగల తల్లి అని అయితే చెప్తాను. మీరు ఎవరైనా ఈ షామీర్పేట అమ్మవారిని దర్శించుకున్నారా? లేదంటే ఇటువైపుగా వచ్చినప్పుడైనా, లేదు ప్రత్యేకంగా అయినా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు అని అయితే చెప్తాను. ఇంకొక విషయము, ఇది తెలంగాణ టూరిజం ప్లేస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ సండే రోజైతే చాలామంది జనాలు ఉంటారండి. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి వంటలు చేసుకొని భోజనాలు కూడా ఇక్కడే చేసి వెళ్తారు. అలా వీలు కాని వాళ్ళు ఇక్కడ చాలామంది వంట చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ విధంగా అయితే మనము ఇక్కడికి వచ్చి ఒక డేను స్పెండ్ చేయొచ్చు. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అని అయితే చెప్తాను. చూసారు కదా, ఇక్కడ అందరం కలిసి అయితే ఓడిబియ్యం అయితే పోసాము. మీరు మీ కోరికలను తీర్చే తల్లిగా భావించి మీరు ఈ అమ్మవారిని దర్శించుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మా కారు పూజ కూడా ఇక్కడే చేయించామండి. ఎందుకంటే మేము ఎక్కువగా సిద్దిపేట టు హైదరాబాద్ తిరుగుతాము కాబట్టి అమ్మవారికి దగ్గరే వాహన పూజ కూడా చేయించుకున్నాము. ఈ విధంగానైతే అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు భక్తులు చాలామంది వచ్చారండి. మేము కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి తొందరగా దర్శనం జరిగింది మాకు. ఇప్పుడు చూసారు కదా, మా చిన్నోడు ఎంత బాగా దండం పెట్టుకుంటున్నాడో అమ్మవారికి. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బయట ఎదురుగా అమ్మవారికి ఎదురుగా ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చండి. అలాగే మనం తీసుకువచ్చిన నైవేద్యాలను కూడా ఇక్కడ బయటనే సమర్పించుకోవాలి. ఎందుకంటే లోపల చేయడానికి వీలు లేదు. అందుకని ఇక్కడే బయటకు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన ప్రసాదాలను ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకున్నాము. తర్వాత తీర్థ ప్రసాదాలను కూడా ఇక్కడ బయటనే పెడతారనమాట. చూసారు కదా, దీపారాధన చేసుకున్నాము. అమ్మవారికి ఎదురుగా బయట ఉంటుంది. ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ అమ్మ వాళ్ళు మనకు తీర్థ ప్రసాదాలను అయితే పెడతారు. మనం తీసుకొచ్చిన ప్రసాదాలను అన్నిటినీ భక్తులకు ఇక్కడే పంచిపెట్టామండి. తర్వాత మేము కూడా తీసుకొని బయలుదేరబోతుంటే బోనాలు వచ్చాయి. మేము బయటకు వచ్చే టైంలోనే బోనాలు తీసుకొని వచ్చారు చాలామంది. చూసారు కదా, బోనాలను ఎంత బాగా అలంకరించారో. ఈ విధంగా వారి వారి కోరికల మేరకు ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కులను తీర్చుకుంటారు. బోనాలను ఈ విధంగా అమ్మవారికి ఎదురుగా బయటే పెట్టి మొక్కులు తీర్చుకుంటారన్నమాట. మేము బయలుదేరే టైంలో మరొక ఇద్దరు వచ్చారండి. వాళ్ళకు కొంచెం ఒడిబియ్యం కలపమని చెబితే మళ్ళీ వాళ్ళకు కూడా ఒడిబియ్యం కలిపి హెల్ప్ చేశాము. ఎందుకంటే ఒడిబియ్యం అనేది ఒక మినిమం ఒక 5గురన్నా కలపాలి. అందుకని మమ్మల్ని పిలవడంతో వారికి కూడా ఒడిబియ్యం కలిపి అయితే మేము బయలుదేరామండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని దర్శించుకోవడం. మీకు ఈ వీడియో చూస్తే మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీలైతే మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారికి మీకు ఏదైనా నెరవేరని కోరిక ఉంటే ఇక్కడ కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తుంది. చూసారు కదా ఎంతమంది పబ్లిక్ వచ్చారో. ఇంకా ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు. సండే అయితే చాలా అంటే చాలా రష్ ఉంటారనమాట. చూసారు కదా, మేమైతే ఈ విధంగా దర్శించుకొని బయలుదేరాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.